ప్రపంచ స్థాయిలో ఉండాల్సిన సత్యం రామలింగరాజు గారేమో అస్త్ర సన్యాసం చేసి పాపం జైలు జీవితం అనుభవించి ఎవరికి ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. అసలు కనుమరుగైపోయాడు ఆయన. మ్యాట్రిక్స్ ప్రసాద్ అన్నటువంటి నిమ్మగడ్డ ప్రసాద్ ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఇలాగ స్వయంగా చేతులారా వాళ్ళ కోసం వాడుకొని నాశనం చేసి జీవితాలను నాశనం చేయడం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారి జమానా నుంచి మొదలైంది. ఆయన వారసుడిగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేశాడు. చేయాల్సిన తప్పుడు పనులన్నీ వీళ్లతో చేయించి ఎలాగ స్కేప్ గోట్స్గా చేసుకుంటూ వచ్చాడు చూడు. సో ఒక్కొక్కళ్ళుగా కాస్త స్టేచర్ ఉన్నటువంటి నాయకులు, కాస్త నాలెడ్జ్ ఉన్న నాయకులు ఒక్కొక్కళ్ళుగా పార్టీని వదిలిపెట్టి వెళ్తూ ఉంటే, ఇవాళ సాయిరెడ్డి కూడా వెళ్ళిపోయిన తర్వాత నిజం మాట్లాడుకోవాలంటే స్టేచర్ ఉన్న నాయకుడిని ఒక్కడిని చెప్పండి ఆ పార్టీలో. ఇంకెవరున్నారు సార్? ఒక్క బొత్స సత్యనారాయణ లింగులు ఇటుకుమంట పట్టుకొని, అది కూడా మీకు మండలిలో అపోజిషన్ లీడర్ పదవి వచ్చింది కాబట్టి ఎమ్మెల్సీ ఇచ్చాడు కాబట్టి ఉన్నాడు, కానీ లేకపోతే ఆయన సర్దుకునేవాడు. అప్పుడు కూడా ఆయన మీద ఆరోపణలు వెళ్తున్నాడు అన్నారు. మరి ఆయన తప్పితే ఇవాళ స్టేచర్ ఉన్న ఒక్క నాయకుడిని చూపించండి. వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ అసలు దాంట్లో రారు. మరి వాళ్ళ గురించి కూడా పెద్ద టాపిక్ కూడా లేదు. నీకోసం జీవితాలు త్యాగం చేసి ఆ రోజు నువ్వు రాజీనామా చేయమనగానే పదవులున్న వాటికి ఎమ్మెల్యేలకు రాజీనామా చేసి నీతోటి ఉండి చేసిన వాళ్ళు ఏమైపోయారు ఇవాళ? ఒక రోజా, ఒక అంబటి రాంబాబు, వీళ్ళేంటంటే మైక్ ముందుకు వచ్చి మాట్లాడటం, అంతకుమించి నీకు వాళ్ళు చేసేది అది డ్యామేజ్ చేస్తుందే కానీ నీకు మేలు చేసేది ఏం లేదు. అది జనం కూడా గమనిస్తున్నారు. కాస్తో కూస్తో స్టేచర్ ఉన్నటువంటి కొంత క్రెడిబిలిటీ ఉంది మంచి వాళ్ళు అన్నటువంటి మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు, ధర్మాన్ ప్రసాదరావు లాంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరు నీతో లేరే. కాబట్టి విజయసాయిరెడ్డి పోవటం అనేటువంటిది ఏంటంటే, నన్ను ఈ రెండు రకాలుగా మీరు ఇరుకుని పెట్టారు కాబట్టి, ఒకటి నన్ను అవమానించారు, రెండవది నన్ను స్కేప్ గోట్ని చేయబోతున్నారు. కాబట్టి వెళుతూనే నర్మగర్భంగా మొన్న అతను ప్రెస్ మీట్ గనక మనం చూస్తే దాని మీద 2 గంటలు విశ్లేషణ చెప్పచ్చు. అతను పైకి ఒక మాట మాట్లాడుతున్నాడు, అంతర్లీనంగా ప్రెస్కి మిగతా జనానికి ఇంకో మాట చెప్తున్నాడు. నేను ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, అవును అంటే నేను హెల్ప్లెస్, నా చేతిలో ఏం లేదు అన్నారు అన్నమాట. నేను అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి కూడా నేను సేవ చేయలేనప్పుడు ఈ పదవిలో ఉంటాం అనవసరం. అవును అన్నాడు అన్నమాట. రెండోది, నేను రాజీనామా చేయటం వలన కూటమికే మేలు జరుగుతుందని నాకు తెలుసు. ఎందుకంటే 11 సీట్లతో మాకు రాజ్యసభ రాదు, అది వాళ్ళకి వెళ్తుంది. అయినప్పటికీ నేను చేస్తున్నాను అంటే ఏంటి? నేను వాళ్ళకి చేయాలనే చేస్తున్నాను, నీకున్నది బీకేస్తున్నాను. మూడోది, వాళ్ళు అడిగారు వివేకానంద రెడ్డి హత్య కేసులో మీరు ఆ రోజున గుండెపోటు అని ఎందుకు అన్నారు? బ్రహ్మాండంగా ఫిక్స్ చేశాడు అవినాష్ రెడ్డి. అసలు మామూలుగా కాదు. నేను ఫోన్ చేసిందే అవినాష్ రెడ్డికి చేశాను. ఫస్ట్ అవినాష్ రెడ్డికి చేస్తే నాకు ఆయన చెప్పిందే మీకు చెప్పాను. వాళ్ళు చెప్పారు, నేను చెప్పాను. సింపుల్ గా తప్పుకున్నాడు. ఇన్నాళ్ళ నుంచి విజయసాయి రెడ్డి మీద ఉన్నటువంటి విమర్శను మొత్తాన్ని ఆ ఒక్క మాటతో కొట్టేశారు. నిజంగానే ఫుల్ సేఫ్ జోన్ లో వెళ్ళిపోయాడు. ఇంకోటి సార్, ఈఏ తెలివితేటలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించలేకపోయాడు, కానీ ఇప్పుడు మాత్రం భలే ఎస్కేప్ అయ్యాడు. అనేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ ఈ షెల్ కంపెనీలు క్రియేట్ చేయటంలో 10 రూపాయల షేర్ని 500కి 1000 రూపాయలకి అమ్మేటువంటి దాంట్లో చూపించినటువంటి తెలివితేటల్లో 50% రాష్ట్రాభివృద్ధికి, ఈ పిచ్చితనంగా పథకాలు ఇస్తే నేను గెలిచిపోతాను 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాననే భ్రమలోకి వెళ్లకుండా, అమరావతి విషయమే తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రపంచ స్థాయి రాజధాని నేను కట్టలేను, ఏదో ఒక 5,000 కోట్లు 10,000 కోట్లతో మనకు కావాల్సిన బిల్డింగ్లు కట్టుకుంటాను, ఆయన కట్టిని పూర్తి చేస్తాను అని ఉంటే సగం మంది చంద్రబాబు నాయుడు గారిని మర్చిపోయేవాడు. ఎంతో కొంత అభివృద్ధి, ఎంతో కొంత ఉద్యోగాలు, ఆ ఉద్యోగస్తులకు కావాల్సిన జీతాలు టైంకి ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన ఇంక్రిమెంట్లో ఏవో టైంకి ఇవ్వటం, అంతవరకు చేసుకున్నా కానీ ఆయన 30 ఏళ్ళు కాకపోయినా ఇంకో టర్మ్ వచ్చేవాడు. వయసు రీత్యా మిగతా రీత్యా పార్టీ కొంత బలహీనపడేది తెలుగుదేశం. కానీ వాళ్ళు మీరు చేసిన పిచ్చి పనులతో బంగారు పళ్ళెంలో పెట్టి 164 సీట్లతో మీరే ఇచ్చారుగా. మీరు ఇవ్వటం కాకుండా నువ్వు చేసిన పిచ్చి పనికి వీళ్ళందరినీ బలిపశువులు చేస్తున్నావే. రేపొద్దు మళ్ళీ ఇదో సానుభూతి వాళ్ళ వల్లే నా పార్టీలో పోయింది. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడో నన్ను మాట్లాడుతున్నాడా? ఈయన ఎక్కడో నన్ను మాట్లాడుతున్నాడా? వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతున్నాడా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతున్నాడా? రొమ్ములు ఇరగేసుకుంటూ తిరిగినటువంటి గుడివాడ నానే మాట్లాడట్లేదు. అసలు ఎక్కడ ఉన్నాడో కూడా కనపడట్లేదు. అనిల్ కుమార్ యాదవ్ అసలు రంకెలు వేసేవాడు, ఎక్కడ ఉన్నాడు? కాబట్టి ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు మనకు కళ్ళు కనపడవు. కళ్ళు కనపడకపోయినా చెవులన్నా వినిపించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. శ్రేయోభిలాషులు కొంతమంది ఉండి చెవులో చెప్తూ ఉంటారు, సార్ ఇది పొరపాటు జరుగుతుంది అన్నప్పుడన్నా వినాలి. నీ క్వార్టరింగ్ చుట్టుగా పెట్టుకొని ఇవాళ అయిపోయిన తర్వాత వాళ్ళని స్కేప్ గోట్స్గా చేస్తే ఏమైంది? ఇవాళ చక్కగా నా శేష యువత నేను పోయి వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు.
నువ్వు పోతే నీతో పాటు లోపలికి వస్తాడు, ఏమవుద్ది విజయసాయి రెడ్డికి? ఇప్పుడు ఏడ్చేదాని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని కనుక ఒక సామెత ఉంది. సో అట్లాగే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి అయినా కదా ఈయన అయ్యేది. జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్లకుండా ఉన్నంతకాలం విజయసాయి రెడ్డి సేఫేగా. సేఫే. సో జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకోవటానికైనా కానీ ఈయన కాపాడాలిగా.